నేను మిమ్మల్ని లైక్ చేయమని అడగట్లేదు. సబ్స్క్రైబ్ చేయమని కూడా అడగట్లేదు. కేవలం ఒకే ఒక్క కామెంట్ చేయండి. భారత్ మాతాకి జై. ఈ ఒక్క కామెంట్ నాకు మా టీంకి కొండంత బలాన్ని ఇస్తుంది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దుల నుంచి వస్తున్న వార్తలు ఏంటంటే, ఇంటెలిజెన్స్ వాళ్ళు షేర్ చేస్తున్న కీలకమైన విషయాలు ఏంటంటే, జలాలాబాద్ అని అంటాం. కాబూల్కి చేరువలో ఉండే ఒక నగరం, అతిపెద్ద పట్టణం అనుకోవచ్చు. ఇక్కడ సానాఉల్లా జాఫ్రిన్ అనే ఒక కరడుగట్టిన తీవ్రవాది, అట్లాగే ఇంకొకడు జాయద్ అని అంటారు. మూడవ వాడు అయూజర్ అల్ హిందీ. ఇట్లా వస్తున్న వార్తలు అబూజర్ అల్ హిందీ అంటారు. హిందీ ఏంటంటే ఇతను ఎన్నో భాషలు మాట్లాడగలడు. అట్లాంటి ఒక తీవ్రవాది. తీవ్రవాదులు అనుకోండి, మీకు అమాయక తీవ్రవాదులు, జనాల మీద కాల్పులు ఇట్లాంటివి కాదండి. వీళ్ళకి లాజిస్టిక్స్ చేసేవాళ్ళు కొందరు ఉంటారు, కొందరు ట్రక్ డ్రైవర్స్ ఉంటారు, కొందరు అట్లాగే అన్ని భాషలు తెలిసి కమ్యూనికేషన్స్ వచ్చే వాళ్ళు ఉంటారు. చాలా ఎక్స్పర్ట్స్ ఉంటారు వీళ్ళంతా. వీళ్ళు అందరూ తీవ్రవాదులే. కాకపోతే ఇవాళ మనం డాక్టర్స్ తీవ్రవాదులుగా మారడాన్ని చూస్తున్నాం. కరుడుగట్టిన ఈ తీవ్రవాదులు, ముగ్గురు తీవ్రవాదులు జలాలుద్దీన్ అనే ప్రాంతం మీద, ఆ ప్రాంతం పరిసరాల్లో ఎక్కడ తిరుగుతున్నారు? సడన్గా మిస్టరీ మెన్, అన్నోన్ మెన్ వచ్చి వీళ్ళని బైకుల మీద వచ్చి టపా అని కాల్చి వెళ్ళిపోయారు. అసలు ఎట్లా జరిగిందండి ఇదంతా అంటే, మనం వీళ్ళని కలిపితే 110 మందికి పైగా ఉన్నారంట. ఇట్లా వరుస పెట్టి అసలు ఇప్పుడు ఆలోచించారనుకోండి, ఈ షూట్అవుట్ అనేది అంటే ఏమైపోతుంది ఇదంతా? తీవ్రవాదులు అనేది భూమి మీద ఉండకుండా అసలు లేపేయడం అనేది జరిగితే, ఇట్లాంటి సంఘటనలు విన్నప్పుడు ఎవరికి బెనిఫిట్ అని మీరు చెప్పండి? ఎవరికి బెనిఫిట్? ఒకటి భారతదేశానికి, ఇంకొకటి జీరో టాలరెన్స్. తీవ్రవాదం అనేది మనకి ఎక్కడ ఉండకూడదని మనం మాట్లాడే ప్రధాన దేశం మనది భారత్. అట్లాంటి ఇంకొకటి దేశం ఎవరు? ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్లో ఒక పలానా పట్టణంలో ఇట్లాంటి తీవ్రవాదులను ఎవరో అన్నోన్ గన్మెన్ వచ్చి ఇట్లా తీవ్రవాదులని కాల్పులు జరిపి అక్కడికక్కడ లేపేసి వెళ్ళిపోతున్నారంటే ఆఫ్ఘనిస్తాన్కి ఎంత అడ్వాంటేజ్ చూడండి. అసలు వాళ్ళకి ఏం ఉపయోగం అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఢిల్లీ బ్లాస్ట్ అన్నాము, కార్ బ్లాస్ట్, ఇక్కడంతా మాట్లాడుతున్నాం డాక్టర్ ఓమర్ అని. ఇవంతా చాలా చిన్న చిన్న విషయాలండి. ఇంత పెద్ద నెట్వర్క్లో మనం మాట్లాడుతున్నాము అంటే మూలాల్లోకి వెళ్ళి ఎవరెవరు ఎక్కడ దాక్కున్నారు అనేది బయట పెట్టడమే మన పని. ప్రపంచంలో ఎవడెక్కడ ఉన్నా మన భారత్ పైన ఇట్లాంటి కుట్ర పడినప్పుడు దీన్ని వాళ్ళు పగా ప్రతీకారం అనుకుంటున్నారు. వాళ్ళు చేసింది వాళ్ళు మాట్లాడటం లేదు. ఇప్పుడు పహల్గామ్ దాడులు జరగడం వల్లే ఆపరేషన్ సింధూర్ వచ్చిందండి. మనకు సరదా కాదు కదా, మనంతటా మనం ఏమీ స్టార్ట్ చేయలేదు. వివాదాలని స్టార్ట్ చేసి మిసైల్స్ని శత్రువుల మీద ప్రయోగం చేయాల్సిన అవసరం మనకు లేదు. పహల్గామ్ దాడులు స్టార్ట్ చేసింది వారే. స్టార్ట్ చేసినందుకు దానికి ప్రతీకారంగా మనం ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేశారు. కాబట్టి దీన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అట్లాంటిది ఇప్పుడు జలాలాబాద్లో కరడుగట్టిన తీవ్రవాదులు, వీళ్ళని ISKP అని అంటారు, ఇస్లామిక్ స్టేట్ కొరేషన్ ప్రావిన్స్ అని అంటారు. ఇది ఆఫ్ఘనిస్తాన్లో ఉండే ఒక తీవ్రవాద గ్రూప్. ఈ రోజుల్లో మీకు అమెరికాపై పోరు చేయాలి, నాటో మీద యుద్ధం చేయాలి అన్నప్పుడు తాలిబాన్స్, హకానీ నెట్వర్క్స్, ఇస్లామిక్ స్టేట్స్ వీళ్ళందరూ కలిసిపోయారు. కొరేషన్ ప్రావిన్స్లో ఇట్లా అందరూ కలిసిపోయారు. ఎన్నో గ్రూపులు వీళ్ళందరూ కలిసి అమెరికాపై యుద్ధం చేసి ఫైనల్గా ఇవాళ తాలిబాన్ రీజన్ అని మాట్లాడుతున్నాం. ఇక్కడే ప్రాబ్లం అసలు వచ్చింది. ఇక్కడే ఇప్పుడు తాలిబాన్ అంటే ఏంటి అంటారు మీరు? తీవ్రవాదులు కదా. సో ఇట్లాగే ప్రపంచం మొత్తం మాట్లాడేది. తర్వాత వీళ్ళు ఇప్పుడు పరిపాలనలోకి వచ్చారంటే గవర్నమెంట్, ఒక ప్రైమ్ మినిస్టర్, ఒక ప్రెసిడెంట్, ఒక ఫారిన్ మినిస్టర్, ఒక ఫైనాన్స్ మినిస్టర్ అందరూ ఉంటారు కదా. సో ఇప్పుడు తీవ్రవాదులు ఇలాగ మారిపోవడం సగానికి సగం మందికి ఇష్టం లేదు అసలు. అదే మన తుపాకులు పట్టుకొని యుద్ధం చేయాలి. యుద్ధం చేయడం మానేసి ఇట్లా పార్లమెంట్ భవనంలో మనం పరిపాలన చేస్తామంటే ఎట్లా అని వాళ్ళు నమ్మట్లేదు. షరియా చట్టాలు తీసుకురావాలి, మహిళలు చదువుకోకూడదు, మహిళలు స్కూల్స్లో ఉండకూడదు, వీరెవరు ఇంటి నుంచి బయటికి రాకూడదు. ఇట్లాంటి చట్టాలను మనం ఇంప్లిమెంట్ చేయాలంటే భారత్ వాళ్ళని గైడ్ చేసింది. అట్లా కాదు, ప్రపంచం నిన్ను ఒక ప్రభుత్వంగా గుర్తించాలంటే నువ్వు ప్రజలకు మంచి చేయాలి, రీఫార్మేషన్స్ తీసుకురావాలి, మంచి మంచి రోడ్లు, మంచి మంచి లాజిస్టిక్స్, మంచి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, సుపరిపాలన తీసుకురావాలి. అది చేయగలిగినప్పుడే నిన్ను ప్రభుత్వం గుర్తిస్తుంది, నిన్ను మంచిగా గుర్తిస్తుంది. అది మానేసి తుపాకులను పట్టుకొచ్చి ఎవరు పడితే వాళ్ళను కాలుస్తామంటే కాదు కదా అని మనం ఈ బ్రెయిన్ వాష్ తాలిబాన్లకు చేశాం. సో సగానికి సగం ఈ హకానీ నెట్వర్క్ అనండి, ఇస్లామిక్ స్టేట్ అనండి, మీకు కొరేషన్ ప్రావిన్స్, ఏదైనా ఇదంతా IAS వాళ్ళు
ఇదంతా వీళ్ళకి నచ్చలేదు. మనం తీవ్రవాదులుగానే ఉండాలి అని చెప్పి వీళ్ళు విడిపోయారండి. సరే విడిపోయారు. ఇక్కడే భారత్ యొక్క గేమ్ ప్లాన్ మనం అర్థం చేసుకోవాలి. మనం ఏం చేసాం? తాలిబాన్ని మన వైపు తిప్పుకున్నాం. అంటే ఒక మంచి గవర్నెన్స్ అనేది ఎట్లా ఉండాలి? అందుకే రష్యా వాళ్ళు మాస్కోలో ఒక మ్యూజిక్ థియేటర్ ఒపేరా అంటాం కదా, అక్కడ దాడులు జరిగాయి. ఎవరు చేశారు? ఇదే ఐఎస్కేపీ వీళ్ళే చేశారు. అంటే చూడండి మూడాలు ఎక్కడెక్కడికి వెళ్తున్నాయో. దాంతో రష్యా వాళ్ళు ఏం చేశారు? తాలిబాన్లని తమ వైపు, అంటే భారత్ మోడలే తాలిబాన్ని తమ వైపు తిప్పుకొని మనం వాళ్ళని రికగ్నైజ్ చేస్తున్నాము. ఫస్ట్ కంట్రీ ఎవరు? రష్యానే తాలిబాన్ రీజన్ని గుర్తించాము, రికగ్నైజ్ చేస్తున్నాము, మా ఎంబసీని ఆఫ్ఘనిస్తాన్లో పెట్టబోతున్నామని ప్రకటించింది రష్యానే. వాళ్ళు అట్లా అన్న తర్వాత భారత్ ఇవాళ మనం ఏం చేసామంటే తాలిబాన్ మన వైపు ఉన్నారు. అట్లాగే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు మన వైపు ఉన్నారు. మనకి వ్యతిరేకంగా పాకిస్తాన్లో ఒక ఫ్రంట్ని నిలబెట్టింది. పాకిస్తాన్ ఇదే ఫ్రంట్ ఏంటి అంటే వీళ్ళు ఇస్లామిక్ స్టేట్ కేపీ వాళ్ళు, ఐఎస్ఐఎస్ వాళ్ళు, వీళ్ళంతా కూడా నడిపించేది ఎవరు? ఐఎస్ఐ, పాకిస్తాన్ యొక్క ఇంటెలిజెన్స్ వర్గాలు. ఇవాళ వార్తలు ఏమిటంటే అన్నోన్ గన్మెన్ పీపుల్ని టార్గెట్ చేస్తున్నారు, మనల్ని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకు అంటే నేను చెప్పిన ఈ ముగ్గురు కరడుగట్టిన తీవ్రవాదులు ఐఎస్ఐతో కలిసి భారత్పై కుట్ర పన్నిన వారు. చూడండి ఇప్పుడు మీరు వెళ్ళారంటే ఇట్లా పోతూనే ఉంటుంది సైకిల్ అనేది. తీవ్రవాద ప్రయాణం ఆఫ్ఘనిస్తాన్ అది దాటి ఇరాన్, టర్కీ, అమెరికా, సిఐఏ దాకా వెళ్తుందండి. సిఐఏ వాళ్ళు ఏమన్నారండి? ఐఎస్కేపీ అంటే చాలా ప్రమాదము, వాళ్ళ ద్వారానే మనం భద్రత వాళ్ళు చేయిస్తున్నారండి, పనులంతా వాళ్ళే చేయిస్తున్నారండి, ప్రపంచానికంతా చెప్తారు, చేసేది వాళ్ళు చెప్పేది ఒకటి ఉంటుంది, వాళ్ళు చేసేది ఇంకొకటి ఉంటుంది, వీళ్ళదంతా చాలా దొంగ బుద్ధి అండి, జింతులమారితనం అనేది వీళ్ళకి వెన్నులో పెట్టిన విద్య అని చెప్పి సిఏ చెప్తోంది. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే తాలిబాన్లని మన వైపు తిప్పుకోవడంలో తాలిబాన్ వాళ్ళు వాళ్ళ ఏజెంట్స్ వాళ్ళ తరపు నుంచి ఎవరైతే పోరాటం చేస్తారో వాళ్ళని యాక్టివేట్ చేసి ఇట్లాంటి తీవ్రవాదుల్ని తాలిబాన్కి వ్యతిరేకంగా, భారత్కు వ్యతిరేకంగా చూసారో లేదో. బంగ్లాదేశ్ గురించి మాట్లాడుతున్నాం కదా, తాలిబాన్ అంటే మీకు ముఖ్యంగా టీటీపీ అంటే తెరికి తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు ఏమంటున్నారు? మేము బంగ్లాదేశ్లో ఉన్నాము, మీరు తీవ్రవాదులను గుర్తించండి, వీళ్ళ అడ్రస్లు, వీళ్ళు ఎవరికి మాట్లాడుతున్నారు, వీళ్ళు ఎవరు చేస్తున్నారు, మీరంతా గుర్తించి చెప్పండి మీరు మాకు, వాళ్ళని మేమేం చేయాలో మేము చేస్తాము, మనం తలచుకుంటే ఎంతసేపు అండి. సో అదే వాళ్ళ బంగ్లాదేశ్లో మొన్న వీళ్ళు కొంతమందిని పట్టుకున్న తర్వాత వీళ్ళు ఎక్కడ వచ్చారు అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారు. తెరీకి తాలిబాన్ పాకిస్తాన్లో గ్రూప్లో నుంచి వచ్చిన వాళ్ళు అంటే ఏంటి? మన వైపు మన వర్గాలు టోటల్గా బంగ్లాదేశ్లో ఉన్నారు. ఇది వాళ్ళు గమనించలేదు, ఎప్పుడు తెలుసుకుంటున్నారు. కాబట్టి ఐఎస్ఐలో అతి ముఖ్యమైన ఏజెంట్స్ మీరు పారిపోండి, మీరు ఎక్కడికి వెళ్తారో అక్కడికి పారిపోండి, మాకు తెలీదు, కొన్ని రోజులు ఇక్కడ పాటు కనిపించకండి, అసలు ఫలానా దగ్గర ఉన్నారు అని తెలిస్తే ఈ భారత్ యొక్క ఏజెంట్లు మీ మీదకు వస్తారు, మీరు తప్పించుకోలేరు, మీ ప్రాణాలు మిగలవు. ఇట్లాంటి గేమ్ గత వారం నుంచి చాలామంది న్యూస్ మీడియా వాళ్ళు రాయరు, కానీ పోయిన సోమవారం నుంచి మీరు గమనించారనుకోండి, దీన్ని మనం యాక్టివేట్ చేసాం. మన కౌంటర్ అటాక్ కూడా అదే రకంలో ఉండటం మీరు గమనించారనుకోండి. ఇట్లా వరుస పెట్టి తీవ్రవాదులంతా మనం లేపేస్తే అప్పుడు ఈ పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలకు అర్థమవుతుంది భారత్ అంటే ఏంటో. మరి మనం ఇంత పెద్ద కౌంటర్ అటాక్ చేస్తున్నాము, అసలు భారత్ ఇట్లాంటివి చేస్తుందన్న సంగతి మీకు తెలుసా? దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ చేయండి.